రాష్ట్రంలో గడిచిన 7 మాసాల కాలంలో 6,33,726 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్లు కూటమి ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచ స్థాయి దిగ్గజ వ్యాపారవేత్తలు సహా పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పలుమార్లు భేటీ అయ్యి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూల వాతావరణం సహా నైపుణ్యంతో కూడిన యువత విషయాలను సమగ్రంగా వివరించారు. దీంతో 7 నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా విజన్ 2047 సహా బ్రాండ్ ఏపీ నినాదం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతిని తిరిగి పట్టాలెక్కించడంతో వారి ఆశలు చిగురించాయి. ఫలితంగా గతంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపి తర్వాత జగన్ పాలనతో విసిగెత్తి వెళ్లిపోయిన వారు కూడా నిదానంగా రాష్ట్రానికి రావడం ప్రారంభించారు. దీంతో పెట్టుబడులకు ఊపొచ్చిందని అధికార వర్గాలు సైతం చెబుతున్నాయి. దీనికి తోడు సుదీర్ఘ తీర ప్రాంతం సహా రాష్ట్రంలోని సహజ వనరులు వంటివి పారిశ్రామికవేత్తలను మరింత ఆకర్షిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 7 నెలల్లోనే ఏకంగా 6,33,726 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. వీటి రాకతో 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఇక దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు బ్రాండ్ ఏపీ నినాదాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రయత్నం విజయవంతమైందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. కూటమి పాలన ప్రారంభమైన తరువాత ప్రైవేట్ రంగంలోని పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వీటిలో ఎన్టీపీసీ హరిత ఇంధన రంగంలో ఏకంగా 1,85,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 57,000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సంస్థ కార్యకలాపాలను చేపట్టేందుకు వీలుగా ఇటీవల ప్రధాని మోదీ విశాఖలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల స్థిరమైన ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేష్ పాదయాత్ర చేపట్టి సోమవారంతో 2 ఏళ్లు ముగుస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యువనేత, ప్రస్తుత ఐటీ, మానవ వనరుల మంత్రి లోకేష్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర సాగించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాదయాత్ర కీలక భూమిక పోషించింది. యువగలం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ప్రభావం ఎంతముందో అర్థమవుతుంది. యాత్ర మొదలుపెట్టాక తారకరత్న హఠాన్ మరణం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎలాంటి విరామము లేకుండా సాగింది. ఎండ, వాన, తుఫాన్లు సైతం లెక్క చేయకుండా లోకేష్ ముందుకు సాగారు. యువగలానికి అప్పటి పాలకులు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాట్లాడేందుకు నిలబడే స్టూల్ను కూడా లాగేసుకున్నారు. మైకులు పట్టుకుపోయారు. చివరకు యాత్రను అడ్డుకోవడానికి నిరంకుశంగా జీవోఏ తెచ్చారు. అయినా దేనికి వెరవకుండా ప్రజల గొంతుకనే తన గలంగా వినిపిస్తూ వారికి భవిష్యత్తుపై భరోసా ఇస్తూ లోకేష్ ముందుకు సాగారు. కుప్పం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గానికి చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు చొప్పున మొత్తం 25 కేసులు యువగలం బృందంపై బనాయించారు. ఇందులో 3 కేసులు లోకేష్ పైనే మోపారు. ఎన్ని వేధింపులు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ఆయన బృందం ముందడుగు వేసింది. అబద్ధానికి రంగులు వేసి అదే సత్యమని ఎలా ప్రచారం చేయాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. తన నిర్వాహకాలకు పోలవరం ప్రాజెక్టును బలిపెట్టారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క పని చేయకుండా కట్టిన వాటినే ధ్వంసం చేసేశారు. కేంద్రం వద్దని మొత్తుకున్న రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్ట్ సంస్థను మార్చేశారు. 628 కోట్లు ఆదా చేశామని ఘనంగా ప్రచారం చేసుకుని ఆనక అంచనాలు పెంచేశారు. అదనపు పనుల పేరిట 2,269 కోట్ల భారం మోపారు. ఇంతా చేసి ప్రాజెక్టును పూర్తి చేయకపోగా కోలుకోలేని రీతిలో ధ్వంసం చేశారు. విలువైన 5 ఏళ్ల కాలాన్ని వృధా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులు పరుగులు తీస్తున్నాయి. 2019లో ఆదరాబాదరాగా కాంట్రాక్ట్ సంస్థను మార్చేసిన జగన్ ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఒక్క పని చేయలేదు. తరచూ గడువులు పెంచుకుంటూ పోయారు. ఆయనే చెప్పినట్టు 2021 డిసెంబర్లోనే అది పూర్తయి ఉంటే
రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరంది ఉండేది. ఎడమ కాలువను పూర్తి చేసి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం జిల్లా చివరి ఆయకట్టు దాకా గోదావరి జలాలు పారేవి, కృష్ణా డెల్టాకు అందేవి. ఫలితంగా కృష్ణా జలాలను రాయలసీమలో పెద్ద ఎత్తున వాడుకునేందుకు వీలుండేది. కానీ జగన్ వీటన్నిటికీ గండి కొట్టారు. కాంట్రాక్ట్ సంస్థను తొలగించి ప్రధాన డ్యాంలో మిగిలిన 1,771 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల భవనాల శాఖ రహదారులు రద్దయ్యాయి. ఇప్పటి వరకు మొదలు పెట్టనివి రోడ్లు, ప్రారంభించిన 25% లోపు పురోగతి ఉన్న ప్రాజెక్టులను రద్దు చేస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్ల భవనాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద చేపట్టే రహదారులు కూడా భారీగా ఉన్నాయి. ఈ పరిణామం వైసీపీ నేతలకు, వారి పేరిట బిడ్లు వేసి వర్కులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు గట్టి షాక్ ఇచ్చింది. నిరుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు జగన్ సర్కార్ పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణ పనులు ప్రకటించింది. కేంద్రం ఇచ్చే సిఆర్ఐఎఫ్ నిధుల సహా రాష్ట్ర వనరుల నుంచి 2,300 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి అనుమతులిచ్చారు. 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య భారీగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. వీటిలో జాతీయ రహదారులు, సిఆర్ఐఎఫ్, నాబార్డ్, విదేశీ సాయంతో నడిచే ప్రాజెక్టులు, కేంద్ర ప్రయోజిత పథకాల రోడ్లతో పాటు తుంగభద్ర పుష్కరాల రహదారి పనులు కూడా ఉన్నాయి. గ్రామీణ రోడ్లను జిల్లా ప్రధాన రహదారులుగా మార్చే దశలో ఉన్నవి ఉన్నాయి. నాటి మంత్రులు, వైసీపీ ముఖ్య నేతల సిఫారసుల మేరకు పనులను మంజూరు చేసి ఆగమేఘాలపై టెండర్లు పిలిచారు. ఇందులో సింహభాగం వారి బినామీలుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లే దక్కించుకున్నారు. ఒప్పందాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నాటికే కనీసం 40% పనులు చేసి ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 10% కూడా పూర్తి చేయలేదు. అత్యధిక వర్కులు ప్రారంభించనే లేదు. ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలుస్తారని, కొత్త ప్రభుత్వం వచ్చాక పనులు మొదలు పెడదామని చాలా మంది వేచి చూశారు. మరికొందరు డబ్బులిస్తారో లేదోనన్న అనుమానంతో ధైర్యంగా పనులు చేయలేకపోయారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు, వారి బినామీలు పనులు నిలిపివేశారు. కొందరు చేపట్టలేమని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఆయా పనులు తాజా పరిస్థితిపై ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లోనే నివేదిక కోరింది. పెండింగ్లో ఉన్న రహదారి నిర్మాణ పనులు, అసలు ప్రారంభం కాని రోడ్లపై సంబంధిత సిఈ, ఈఎన్సీ నివేదికలు ఇచ్చారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం అసలు ప్రారంభమే కాని పనులను రద్దు చేసింది. మొదలుపెట్టి 25% పురోగతి సాధించని వాటిని రద్దుపద్దులో చేర్చింది. ఈ మేరకు ఆర్&బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరిస్తూ సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ బహుళ అవసరాలు, సాంకేతికత, ఆకాంక్షలకు అనుగుణంగా విభజించనున్నారు. అదేవిధంగా 3,500కు పైబడి జనాభా ఉన్న సచివాలయాలను విభాగం ఏగా, 2,501, 3,500 జనాభా కలిగిన సచివాలయాలను విభాగం బిగా, 2,500 జనాభా లోపు ఉన్న సచివాలయాలను విభాగం సిగా వర్గీకరించారు. విభాగం ఏ కింద ఉన్న సచివాలయాల్లో కనీసం 6 సిబ్బందిని, విభాగం బి కింద సచివాలయాల్లో కనీసం 7, విభాగం సి సచివాలయాల్లో కనీసం 8 మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఆయా సచివాలయాల పరిధిలోని జనాభా సంఖ్యను బట్టి సిబ్బందిని పెంచుతారు. ఆస్పిరేషనల్ సిబ్బందిని నియమిస్తారు. వీరికి ఏఐ, ఐఓటీ, డ్రోన్స్ తదితర సాంకేతికతలపై శిక్షణ ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సరిపోను మిగిలిన సిబ్బందిని ఆయా శాఖలకు సంబంధించిన ఇతర విభాగాలకు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఏవైనా నివాసిత ప్రాంతాలు 10 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువగా ఉంటే అలాంటి ప్రాంతాలను పంచాయతీ, రెవెన్యూ గ్రామాల నుంచి విడదీయకుండా దగ్గరగా ఉన్న సచివాలయాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అదనపు సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులను గ్రామ, వార్డు హెడ్గా పిలుస్తారు. 3 అంచెల గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు జిల్లా, మండల స్థాయిలో వేర్వేరుగా కార్యాలయాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తారు. సచివాలయాలను వైజ్ఞానిక సమాజాల సృష్టి కేంద్రాలుగా మార్చాలని, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, కృత్రిమ మేధ, ఎంఎస్ఎంఈలకు సౌకర్యాలు కల్పించడం, ఆహార తయారీ, ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటారని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. అక్షరమే ఆయుధంగా అక్షర సేద్యం చేస్తున్న ఆంధ్రజ్యోతి ప్రజా సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తోంది.
ఇప్పటి వరకు ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చూపుతున్న ఆంధ్రజ్యోతి ఇకపై ఆ సమస్యల పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకు కదులుతుంది. అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా అంటూ ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. దీని ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నడుమ వారధిగా మారనుంది. 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు తోడుగా నిలవనుంది. ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులను, అధికారులను తీసుకువచ్చి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా చూపి వాటికి పరిష్కారం సాధించడమే ఆంధ్రజ్యోతి చేపడుతున్న ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ప్రజలు తమ స్థానిక సమస్యలను నేరుగా నివేదించుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక సదస్సులను నిర్వహించనుంది. రేపు తొలి కార్యక్రమం పలు నగరాలు, పట్టణాల్లో జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు విని పరిష్కార మార్గాలపై దృష్టి సారించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడనుంది. వెలగని వీధి దీపాల నుంచి రోజుల తరబడి తొలగని చెత్త దాకా, రోడ్లపై గుంతల నుంచి కుళాయిల్లో రాని నీళ్ల దాకా, ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టడం నుంచి ఆక్రమణలకు ముగింపు పలుకుతూ ప్రభుత్వ స్థలాలకు ప్రహారీ నిర్మించేదాకా ఇలా ప్రజలు ప్రస్తావించే పలు సమస్యలపై అధికారులు, నేతలు దృష్టి సారిస్తారు. సమస్య తీవ్రత, నిధుల లభ్యతను బట్టి వారు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సదస్సుల్లో నేతలు, అధికారులు ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యేదాకా ఆంధ్రజ్యోతి స్థానిక ప్రజల వెంట ఉంటుంది. ఆయా సమస్యలపై ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తుంది. అక్షరమే ఆయుధంగా అక్షర సేద్యం చేస్తున్న ఆంధ్రజ్యోతి ప్రజా సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తోంది. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో విశాఖపట్నం 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి నారా లోకేష్ సోమవారం హాజరవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సాక్షి తరపున మొత్తం 5 లాయర్లు వాదిస్తున్నారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి హెడ్డింగ్తో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించారు. పూర్తి అవాస్తవాలతో తన పరువుకు నష్టం కలిగించేలా ఈ కథనాన్ని వేశారంటూ లోకేష్ కోర్టులో పిటిషన్ వేశారు. సిఐడి కార్యాలయంలో తన గుండెలపై కూర్చున్న తులసిబాబును గుర్తుపట్టానని నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని 5వ కోర్టు మెజిస్ట్రేట్ లతా ఎదుట ఆయన ఆదివారం హాజరయ్యారు. ఆమె సమక్షంలో గుంటూరు జిల్లా జైల్లో నిర్వహించిన నిందితుడి గుర్తింపు పరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుతో పాటు అతనితో సరిసమానంగా ఉన్న మరో 5-6 ఆయన గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. ఈ క్రమంలో తన ఎదుట నిలబడిన వారిలో తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని తెలిపారు. తన గుండెలపై కూర్చొని ఉన్న సమయంలో ఆయన ముఖానికి ఉన్న కర్చీఫ్ జారింది. అప్పట్లో తులసిబాబును దగ్గర నుంచి చూడటంతో పరేడ్లో ఆయన్ను స్పష్టంగా గుర్తుపట్టానన్నారు. తులసిబాబు గురించి టీవీలో చూశా. తులసిదళమని, గుడివాడలో ఎమ్మెల్యేను ఆయనే గెలిపించాడని అనేక రకాల వార్తలొచ్చాయి. తనపై హత్యాయత్నం కేసులో నిందితుడికి గుడివాడ ఎమ్మెల్యే సహకారం అందించిన విషయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూసుకుంటారని అనుకుంటున్నానన్నారు. ఎమ్మెల్యే వేణిగండ్ల రాముకు పార్టీలో ఎటువంటి పదవి లేదని తెలిసింది. ఆయన్ను పార్టీకి దూరంగా ఉంచుతారేమోనని, సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమోనని భావిస్తున్నానన్నారు. తులసిబాబు చరిత్ర గుడివాడ ప్రాంత వాసులకే కాకుండా ప్రకాశం జిల్లా వారికి బాగా తెలుసని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కార్యాలయంలోకి ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా లోపలికి వెళ్లగలిగిన స్థాయి తులసిబాబుకు మాత్రమే ఉండేది. అతనితో పాటు తనపై దాడి చేసిన వారిలో మరికొందరు అనుమానితులు ఉన్నారని రఘురామ పేర్కొన్నారు. ఈ నెల 29న 2వ తరం నావిక్ 2 ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతుంది. GSLV F-15 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ను జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేపట్టిన ఇస్రోకి ఇది 100వ ప్రయోగం కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ GSLV F-15 NVS-02 మిషన్ లక్ష్యం. 2 ఏళ్ల క్రితం NVS-01 ప్రయోగాన్ని చేపట్టగా మరింత మెరుగైన సేవలు అందించేలా NVS-02ను ప్రయోగిస్తున్నారు. అమెరికా GPS తరహాలోనే భారత్కు చెందిన నావిక్ పౌర, సైనిక అవసరాల కోసం రూపొందించారు. నావిగేషన్, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల నిర్వహణ, మొబైల్ లొకేషన్ ఆధారిత సేవలను ఇది మెరుగుపరుస్తుంది. NVS-02 భారత్తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. GVSకు ప్రత్యామ్నాయంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం భారత్ లక్ష్యం. ఇక
జిఎస్ఎల్వి F-15 అనేది జిఎస్ఎల్వి సిరీస్లో 17వ ప్రయోగం. దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగించి చేపట్టే 8వ ప్రయోగం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. వాటిలో అమెరికాకు చెందిన GPS, రష్యాకు చెందిన గ్లోనాస్, యూరోపియన్ యూనియన్కు చెందిన గలీలియో, చైనాకు చెందిన భీడౌ అనే 4 మాత్రమే గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు. భారత్కు చెందిన నావిక్, జపాన్ QZVSS ప్రస్తుతానికి ప్రాంతీయ వ్యవస్థలు అయినప్పటికీ భవిష్యత్తులో గ్లోబల్ వ్యవస్థలుగా మారే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ 13 నెలలుగా ఒక్కనాడు శాసనసభకు రాకుండా ప్రజలంటే అక్కర్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలో ఉంటే చలాయిస్తాం, దానిని అడ్డుపెట్టుకుని కొల్లగొడతామంటే ఎలా అని అన్నారు. గ్రామం సర్పంచి ఊరిలో ఉండకపోతేనే ఒప్పుకోరని, అలాంటిది ప్రధాన ప్రతిపక్ష నేతను ఏమనాలని ప్రశ్నించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాల అమలుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. తన సోదరుడికి ఏ పదవి ఉందంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, కానీ తాము వారిలాగా ఇంటిల్లిపాది పదవులు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. తన సోదరుడు పదవులు లేకుండా ప్రజాసేవ చేస్తుంటే కళ్లల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు నియోజకవర్గంలో తన సోదరుడు తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. ఈ 13 నెలల్లో గ్రామాలకు అధికారులను, ఎమ్మెల్యేలను, చివరకు సీఎంను దగ్గర చేశానని చెప్పారు. గతంలో మాదిరిగా పని కావాలంటే ఫామ్ హౌస్కు వెళ్లే అలవాటు నుంచి ప్రజల వద్దకే అందరూ వెళ్లేలా విధానాన్ని మార్చామన్నారు. ఫామ్ హౌస్లో ఉండి పాలన చేస్తామంటే ఇకపై కుదరదని హెచ్చరించారు. మేధావులుగా చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్లకు 10 ఏళ్లుగా పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. భూమికి, విత్తనానికి ఎంత బలమైన బంధం ఉందో రైతుకు, కాంగ్రెస్కు మధ్య అంతే బలమైన బంధం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 25.50 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా పథకం కింద గతంలో ఉన్న 10,000ను 12,000కు పెంచామని, ఆదివారం అర్ధరాత్రి నుంచే టకీమని రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. భూమి లేని పేదలకు కూడా మొదటి విడతగా జమ అవుతాయన్నారు. మార్చి 31 వరకు పథకాలు అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి అర్హుడి వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారందరికీ కార్డులు ఇస్తామని, బతకడానికి వలసపోయిన వారు కూడా వచ్చి కార్డులు తీసుకుంటే సన్నబియ్యం పంపిణీ ఇస్తామని చెప్పారు. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల్లోని యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం చేస్తానంటే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల పరిధిలో జరిగే వైస్ ఛాన్సలర్ల నియామకాన్ని యూజీసీ ద్వారా కేంద్రం చేపట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపిందని, తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివేనని, రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలను అడ్డుకునేందుకు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు అవసరమైతే నిరసన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ ఆవరణలో 4 భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలపై రాష్ట్రానికి ఉండే హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ఈ కుట్రలను ఎలాగైనా అడ్డుకుంటామని ప్రకటించారు. యూజీసీ నిబంధనలపై తమిళనాడు, కేరళ, ఏపీ సీఎంలతో మాట్లాడుతున్నానన్నారు. కేంద్రం చేస్తున్న మార్పులను మేధావులు, విద్యావేత్తలు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీనియర్ ప్రొఫెసర్ల సేవలను ఉపయోగించుకునేలా వారి పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీలకు వీసీలుగా తెలంగాణ సమాజంపై అవగాహన ఉన్నవారిని, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నియమించామన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని ప్రకటించారు. 1,00,000 మంది దళిత, పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమం అమలు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణను వేలంపాటలో దక్కించుకున్న ప్రైవేట్ సంస్థకు కాసుల పంట పండుతుంది. 7,380 కోట్లకే 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ను దక్కించుకున్న సంస్థకు తొలి 16 నెలలకే ఏకంగా 1,000 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ సహా దేశవ్యాప్తంగా 17 రోడ్డు ప్రాజెక్టుల నిర్వహణ, టోల్ వసూలు చేపడుతున్న ఐఆర్బీ కంపెనీకి అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న రెండో ప్రాజెక్టుగా మన ఓఆర్ఆర్ నిలిచింది.
ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతున్న NH-44 నుంచి మాత్రమే హైదరాబాద్ ఓఆర్ఆర్ కన్నా ఎక్కువ ఆదాయం ఈ సంస్థకు వస్తుంది. ప్రతి నెల టోల్ ఆదాయం 4% నుంచి 10% పెరుగుతుంది. 2024 సంవత్సరంలో ఏకంగా 764 కోట్ల ఆదాయం వచ్చింది. బంగారు బాతు లాంటి ఔటర్ను అమ్మారంటూ గతంలో ఆంధ్రజ్యోతి రాసిన కథనం తాజా గణాంకాలతో నిజమైంది. వచ్చే 30 ఏళ్లలో సదరు కంపెనీ వేల కోట్ల ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్జించనుంది. దేశంలోని ఏ మహానగరానికి లేని విధంగా హైదరాబాద్ చుట్టూరా 158 కిలోమీటర్ల మేర నిర్మించిన జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చింది. ఖమ్మం జిల్లా కొడవటిమెట్ట గ్రామంలో ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఆమె చేతుల మీదుగా అందించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. అర్హులైనప్పటికీ తమ పేర్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. ఎమ్మెల్యే దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒకవైపు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల కదలికలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు సోదాల్లో పెద్ద ఎత్తున ఎర్రదొంగలు పట్టుబడుతున్నాయి. ఈ ధోరణి నిఘా వర్గాలకు మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత బాగా తగ్గింది. దొరికితే కఠిన చర్యలుంటాయని కూలీలు భయపడుతున్నారు. దీంతో స్మగ్లింగ్పై పట్టు సాధించామని టాస్క్ ఫోర్స్ సంతృప్తి పడుతున్న సమయంలో ఎర్రచందనం పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నాయి. దీనిపై ఆరా తీసిన అధికారులు ఎర్ర స్మగ్లర్ల రహస్య గోడౌన్లో భారీ ఎత్తున నిలువున్నట్లు గుర్తించారు. ఇన్నాళ్లుగా చప్పుడు లేకుండా ఉండిపోయిన స్మగ్లర్లు ఇటీవల వీటిని బయటకు తీసి మళ్లీ విదేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో దొరికిపోయిన వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా స్మగ్లర్ల వద్ద ఉన్నాయని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు తగాదాలపై పీసీసీ కమిటీ విచారణ జరిపింది. కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను విచారించారు. కమిటీ సభ్యులు నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్తో భేటీ అయ్యారు. ఈ నెల 23న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా అనుచరులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడి చేసి కుర్చీలు విరగొట్టారు. ఈ కొత్త పాత గొడవలపై అధిష్టానం పీసీసీ కమిటీ వేసింది. ఇటీవల దుండగుడు దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్ బయటపడినట్లు వార్తలొస్తున్నాయి. బాంద్రా పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను సేకరించారు. అయితే దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్స్ బృందం వెల్లడించినట్లు తెలుస్తుంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఏటా గణతంత్ర దినోత్సవ వేళ పంజాబ్లోని అటర్నీ వాఘా సరిహద్దుల్లో నిర్వహించే భారత్, పాకిస్తాన్ దేశాల సైనిక బలగాల బీటింగ్ రీట్రీట్ ప్రదర్శన భావోద్వేగంగా సాగింది. ఇరు దేశాల సైనికులు సరిహద్దు వద్ద నిర్వహించిన ఈ ప్రదర్శనకు 2 దేశాలకు చెందిన వేలాది మంది పౌరులు పాల్గొని ఉత్సాహంగా తిలకించారు. 2 దేశాల సైనికులు, పౌరులు తమ దేశాలకు మద్దతుగా నిర్వహించిన నినాదాలతో సరిహద్దులు ప్రతిధ్వనించాయి. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రేంజర్లు, బోర్డర్ సైనికులు కవాతుతో పోటీపడి మరీ కదం తొక్కడం అందరినీ ఆకట్టుకుంది. భారత సైనికుల శక్తిని, పౌరుషాన్ని ఈ ప్రదర్శన కళ్ళకు కట్టింది. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తుండటంతో పలు వర్గాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తాము అనుకున్నట్టే అయిందని, ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే తమకు తిప్పలు తప్పవన్న తమ భయాలు నిజమయ్యాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా జులిపించడంతో ఎక్కడ తమపై ఆ వేటు పడుతుందేమోనని పలువురు విద్యార్థులు సైతం భయంతో వణుకుపోతున్నారు. భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. అనుమతి లేకుండా తమ దేశంలో అక్రమంగా నివసించే వారిని వెళ్లగొట్టడం అమెరికా చాలా కాలంగా చేస్తున్న పని. డిపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుండేది.
కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అది అత్యంత అవమాననీయంగా వారి కాళ్ళు చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికన్ దేశాలు మండిపడుతున్నాయి. 2 రోజుల క్రితం మెక్సికోకు ఇలాగే సైనిక విమానాల్లో కొందరిని డీపోర్ట్ చేయబోతే ఆ దేశం అంగీకరించలేదు. దీంతో గత్యంతరం లేక వారిని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు చెందిన ఎయిర్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన 4 విమానాల్లో పంపించింది. తాజాగా కొలంబియా దేశం కూడా తమ దేశానికి అమెరికా పంపిన 2 సైనిక విమానాలను తిరిగి పంపింది. వలసదారులకు అమెరికా ప్రభుత్వం నేరగాళ్లా చూస్తుందంటూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మండిపడ్డారు. తమ దేశానికి చెందిన వలసదారులను అమెరికా పౌర విమానాల్లో పంపితే స్వాగతిస్తామని, ట్రంప్ సర్కార్ వారిని మర్యాదతో, గౌరవంతో చూడాలని ఆయన ట్వీట్ చేశారు. టాప్ సీడ్ జానిక్ సిన్నర్ అంచనాలను నిలబెట్టుకున్నాడు. వరుసగా 2వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో సిన్నర్ 6-3, 7-6, 6-3తో 2వ సీడ్ అలెగ్జాండర్ చిత్తు చేశాడు. తద్వారా 23 ఏళ్ల సిన్నర్ 1992-93లో జిమ్ కొరియర్ తర్వాత పిన్న వయసులో వరుసగా 2 సార్లు మెల్బోర్న్ పార్క్ విజేతగా నిలిచిన రికార్డును అందుకున్నాడు. మరోవైపు 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్లోనూ జెర్వేవ్కు ఓటమి తప్పలేదు. ఇంతకుముందు 2020 యుఎస్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్ తుది పోరులో జర్మనీ ఆటగాడికి నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ పోరులో నెంబర్ 1, నెంబర్ 2 సీడెడ్లు తలపడడం 2019 తర్వాత ఇదే తొలిసారి. ఆ సంవత్సరం నెంబర్ 1 నోవాక్ జోకోవిచ్ కూడా వరుస సెట్లలో 2 రఫేల్ నడియాలను ఓడించాడు. 2024 ప్రారంభం నుంచి సిన్నర్ 5 ప్రధాన టోర్నీల్లో 3 టైటిళ్లు కైవసం చేసుకున్నాడు. ఇందులో నిరిటి యుఎస్ ఓపెన్ కూడా ఉంది. ఇక ఈ సమయంలో జానిక్ గెలుపోటముల రికార్డు 86గా మొత్తం 9 టోర్నీల్లో విజేతగా నిలిచారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ సహా గత 21 మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చాడు. ఇంకా ఓపెన్ ఎరాలో కెరియర్ ఆరంభంలో ఆడిన 3 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లోనూ నెగ్గిన 8వ ఆటగాడిగా జానిక్ చరిత్ర సృష్టించాడు.